నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఫార్ములా ఈ రేస్ కేసులో ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దృష్టి కేటీఆర్ సహా నిందితులకు వచ్చే వారం నోటీసులు ఇచ్చే అవకాశం రైతు భరోసా విధి విధానాలపై నేడు అసెంబ్లీలో చర్చ మండలి ముందుకు శాసనసభ ఆమోదం పొందిన 4 బిల్లులు కర్నూలు జిల్లాలో సెమీకండక్టర్ పరిశ్రమ 14,000 కోట్ల పెట్టుబడితో జపాన్ సంస్థ ముందుకొచ్చినట్లు మంత్రి భారత్ వెల్లడి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారుల నిర్లక్ష్యం భారీగా నిధులున్నా పట్టించుకోని పలు జిల్లాల కలెక్టర్లు నేడు జీఎస్టీ కౌన్సిల్ భేటీ బీమా ప్రీమియంలపై పన్ను తగ్గించే అవకాశం మండలి ముందుకు మరిన్ని ప్రతిపాదనలు ప్రీ బడ్జెట్ సమావేశంలో కేంద్రానికి రాష్ట్రాలు కీలక అభ్యర్థనలు వడ్డీ రహిత రుణాలు పెంచాలని ఆర్థిక మంత్రికి వినతి జర్మనీలో దారుణం క్రిస్మస్ షాపింగ్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కార్ 2 దుర్మరణం 60 మందికి గాయాలు ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఫెమా మనీ లాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ను ఈడీ నమోదు చేసింది విదేశీ సంస్థకు నగదు బదిలీ చేసిన క్రమంలో హెచ్ఎండీఏ ఆదాయ పన్ను మినహాయించకపోవడంలో మతలబేంటని ఈడీ ఆరా తీయనుంది తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈసీఐఆర్ నమోదు చేసింది రెవెన్యూ విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ పూర్వ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని నిందితులుగా చేర్చింది హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ల నిర్వహణ కోసం యూకేలోని ఫార్ములా ఈ ఆర్గనైజేషన్స్ ఎఫ్ఈఓ సంస్థకు నగదు బదిలీ చేయడంలో ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు చేయనుంది సోమవారం తర్వాత నిందితులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వారి వాంగ్మూలాల్ని సేకరించాక తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనుంది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఈడీ వేగంగా స్పందించింది గురువారం ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం వివరాలు ఇవ్వాలని లేఖ రాసింది సాయంత్రమే వివరాలు సేకరించి ఈసీఐఆర్ నమోదు చేసింది ముఖ్యంగా హెచ్ఎండీఏ బ్యాంకు ఖాతా నుంచి యూకేలోని ఎఫ్ఈఓ సంస్థ ఖాతాకు జరిగిన నగదు బదిలీ లావాదేవీలపై ఈడీ దృష్టి సారించనుంది గతేడాది అక్టోబర్లో సుమారు 45.71 కోట్లను యూకే అధికారిక కరెన్సీ బ్రిటిష్ పౌండ్ రూపంలో బదిలీ చేసిన ఉదంతంపై ఆరా తీయనుంది ఈ వ్యవహారంలో ఫెమా పీఎంఎల్ఏ చట్టాల ఉల్లంఘనలపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించనుంది నిధుల్ని విదేశాలకు మళ్లించిన అనంతరం అంతిమంగా మరెవరి ఖాతాలోనైనా చేరాయా అనే అంశంపై ఈడీ కూపీలాగనుంది సాధారణంగా ప్రభుత్వ సంస్థలు విదేశాలకు నగదు బదిలీ చేసినప్పుడు ఆర్బీఐ లాంటి రెగ్యులేటరీ అథారిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది కానీ గతేడాది అక్టోబర్లో లండన్లోని ఎఫ్ఈఓ ఖాతాకు నగదు బదిలీ చేసిన సందర్భంలో రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు మరోవైపు విదేశాలకు నగదు చెల్లింపు సమయంలో పన్నులు మినహాయించుకోవాల్సి ఉన్న హెచ్ఎండీఏ యంత్రాంగం అలాంటి చర్యలేవీ తీసుకోలేదు ఆడిటింగ్ సమయంలో ఈ వ్యవహారం బహిర్గతం కాగా హెచ్ఎండీఏనే ఆదాయ పన్ను శాఖకు పన్ను చెల్లించాల్సి వచ్చింది దీనివల్ల అదనంగా 8,6,00,000 మేర భారం పడింది దీనికి తోడు మరో 16 కోట్లను ఆదాయ పన్ను శాఖకు బకాయి చెల్లించాల్సి ఉన్నట్లు ఆడిటింగ్ లో తేలిందని సమాచారం ఈ నేపథ్యంలో విదేశీ సంస్థకు నగదు బదిలీ చేసిన క్రమంలో హెచ్ఎండీఏ యంత్రాంగం ఆదాయ పన్ను మినహాయించకపోవడంలో మతలవేంటని ఈడీ ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ రైతు భరోసా విధి విధానాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఎత్తివేసి ఉదయం 10 గంటలకు చర్చను చేపట్టనున్నారు మరోవైపు ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన 4 బిల్లులను ఇవాళ మండలిలో సంబంధిత శాఖల మంత్రులు ప్రవేశపెడతారు జీహెచ్ఎంసీ సవరణ బిల్లు తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు పంచాయతీరాజ్ సవరణ బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క భూభారతి బిల్లును రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెడతారు తర్వాత మండలిలో రైతు భరోసా విధి విధానాలపై లఘు చర్చ జరగనుంది
దేశానికే తలమానికంగా ఉండేలా భారీ సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటవుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు వద్ద 14,000 కోట్ల రూపాయలతో సెమీకండక్టర్ పరిశ్రమ వస్తుందని కర్నూలులో జరిగిన క్రిస్మస్ వేడుకల తర్వాత వెల్లడించారు. ఈ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు జపాన్ సంస్థ ముందుకొచ్చిందని భరత్ వివరించారు. సెమీకండక్టర్ పరిశ్రమను ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ మంత్రి లోకేష్ చొరవతో ఆంధ్రప్రదేశ్కు వచ్చిందన్నారు. జనవరి 2వ వారంలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ పరిశ్రమకు సంబంధించిన ఎంఓయూ చేసుకుంటామని తెలిపారు. 2.5 ఏళ్లలోపే ఈ పరిశ్రమను ఓర్వకల్లు వద్ద ప్రారంభిస్తామన్నారు. మరోవైపు కర్నూలులో ఏర్పాటు చేసే హైకోర్టు బెంచ్కు హైకోర్టుతో సమానంగా భవనం నిర్మించాలని సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీలో చెప్పారని మంత్రి వెల్లడించారు. వచ్చే కేబినెట్ సమావేశంలోపు కర్నూలు సమీపంలో 25 నుంచి 30 ఎకరాల స్థలం చూడాలని కలెక్టర్ను మంత్రి కోరారు. లోకేష్ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా యూపీలో పోయేదానికి ఉంది దాదాపు 14,000 కోట్లు. భరత్ ఎట్లయినా వర్కౌట్ చేసి ఆయన స్ట్రాటజీస్ చెప్పారు, దాన్ని ఫాలో అయ్యి జస్ట్ వితిన్ 15 డేస్ యూపీకి పోకుండా మన ఆంధ్రప్రదేశ్కి తేవడం జరిగింది. ఇంకా ఎక్కువ ఆనందం ఏమంటే మన ఓరోకల్ ఇండస్ట్రియల్ జోన్ ఉంది, దాంట్లో 14,000 కోట్ల పెట్టుబడితో ఆ ఫ్యాక్టరీ రాబోతోంది. ఈ కంపెనీ వచ్చి జపనీస్ది, ఇండియన్స్ వచ్చి ఒక 2 కంపెనీస్. ఎంఓయూ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ ఇవ్వబోతా. ఈ ఇండస్ట్రీ నుంచి ఇండైరెక్ట్గా ఎన్నో కంపెనీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. డీప్ టెక్ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 కీలక ఒప్పందాలు చేసుకుంది. ఫిజిక్స్ వాలా ఎడ్యూటెక్ కంపెనీతో పాటు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పారిశ్రామిక భాగస్వామి అమెజాన్ వెబ్తో కలిసి A1 ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ ఏర్పాటుకు ఫిజిక్స్ వాలా ముందుకొచ్చింది. ఏపీలో ఉన్నత విద్యా వ్యవస్థ మెరుగుదలకు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్తో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం అకాడమిక్ ఎక్సలెన్స్ ఇన్నోవేషన్స్ను ఏకీకృతం చేసే దిశగా పనిచేస్తోంది. పరిశోధన, విద్య, ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది. ఇన్నోవేషన్ యూనివర్సిటీ సెంట్రల్ హబ్ ద్వారా విభిన్న నేపథ్యాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సమకాలీన హైబ్రిడ్ విద్య అందుబాటులోకి వస్తుంది. కృత్రిమ మేధలో ఏపీ యువతను నంబర్ 1గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ ఒప్పందాలు చేసుకున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యే జీఎస్టీ మండలి సమావేశంలో జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను రేట్లను తగ్గించడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాఫ్ట్ డ్రింక్స్, పొగాకు వంటి సిన్ గూడ్స్పై అధిక పన్ను, బిగ్ టికెట్ రేట్ల రేషనలైజేషన్ వంటి అంశాలపై నిర్ణయాలు వాయిదా పడేలా కనిపిస్తోంది. 148 వస్తువులపై పన్ను రేట్లను పరిశీలించాలని ముందుగా ప్రతిపాదించినప్పటికీ కొన్ని వస్తువుల రేట్లపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. 10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లు, నోట్బుక్లపై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ను వస్తుసేవల పన్ను పరిధిలోకి తీసుకురావడంపై కూడా జీఎస్టీ మండలిలో చర్చించే అవకాశం ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లపై జీఎస్టీ రేటును 18 నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా 5% తగ్గించే అవకాశం ఉంది. 20 లీటర్లు అంతకంటే ఎక్కువ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్పై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. 50 ఏళ్ల వడ్డీ రహిత రుణ పథకం కింద కేటాయింపులను పెంచాలని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ నిధికి సైతం కేటాయింపులు పెంచాలని ఆర్థిక మంత్రులు నిర్మలా సీతారామన్ను కోరారు. ప్రత్యేక ప్యాకేజీలు, ప్రత్యేక రుణ ప్యాకేజీలు కల్పించాలని పంజాబ్, కేరళ, బంగాల్ వంటి రాష్ట్రాలు కోరాయి. జల్ జీవన్ మిషన్కు అదనపు నిధులు, ఆశా వర్కర్లకు గౌరవ వేతనం పెంపు సహా అధిక రుణ పరిమితుల కోసం పలు రాష్ట్రాల మంత్రులు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల కోసం చేపట్టే భూసేకరణ ఖర్చుల్లో ఎక్కువ వాటా కేంద్రం భరించాలని కోరారు. రాష్ట్రాల డిమాండ్లను కేంద్ర ఆర్థిక మంత్రి పరిశీలించారు. 14వ ఆర్థిక సంఘం కింద 60 నెలల్లో కేటాయించిన నిధుల కంటే 15వ ఆర్థిక సంఘం కింద 45 నెలల్లో రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆరోగ్యకర స్థూల ఆర్థిక వాతావరణం, పన్ను వసూళ్లలో సమర్థత ఆధారంగా కేటాయింపులు పెంచినట్లు వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయంగా అస్థిరత, ఆర్థిక మందగమనం ఉన్న నేపథ్యంలో రాష్ట్రాల మూలధన వ్యయాలు పెంచేందుకు ఉద్దీపన పథకం కింద కేంద్రం ఏటా 2.5 లక్షల కోట్లు ఇవ్వాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. దేశాభివృద్ధిలో గ్రోత్ ఇంజిన్గా ఉండే తెలంగాణ సమగ్ర అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ప్రీ బడ్జెట్ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి తెలంగాణకు నిధులు తక్కువగా వస్తున్నాయని, జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలన్నారు. స్థానిక పరిస్థితులకు తగ్గట్లు కేంద్ర పథకాలు ఉపయోగించుకునే వెసులుబాటు ఉండాలన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 1800 కోట్ల పెండింగ్ గ్రాంట్లు విడుదల చేయాలన్న భట్టి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఏడాదికి 450 కోట్ల నిధులను మరో 5 ఏళ్లు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాల్లో పారిశ్రామిక పార్కులు, సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు నిధులివ్వాలని, స్మార్ట్ సిటీస్ మిషన్ పొడిగించాలని కోరారు. ఉపాధితో పాటు ఆస్తులు కల్పించేలా ఉపాధి హామీ నిధులు వాడుకునేలా చూడాలని, కేటాయింపులు పెంచాలని ప్రతిపాదించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి PLI పథకాన్ని అమలు చేసి ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. నైపుణ్య లోటును భర్తీ చేసేందుకు ITIలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని, AI, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నైపుణ్యం కల్పించేందుకు నిధులు ఇవ్వాలని కోరారు. Each state is having, their own requirements and priorities. We told them to give some flexibility and don't persist on branding on certain schemes. Gig workers, as you all aware today, in the urban centers, they are increasing, but they don't have any social security kind of thing, labor laws and all those things. And also the Bifurcation Act, where Telangana got some rights through the act from the parliament, whereby Kajipet, coach factory, by a steel plant and other things which are pending for so many more than a decade. So we requested them to implement them as all those acts, rights we got through the parliament. నదుల అనుసంధానం సహా పూర్వోదయ పథకం కింద EAP ప్రాజెక్టులకు కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏపీలో కృష్ణా, పెన్నా నదుల అనుసంధానానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించిన ఆయన, తద్వారా రాయలసీమ ప్రాంతానికి నీరు అందుతుందన్నారు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా రాయలసీమలోనే ఉందని మంత్రి తెలిపారు. కేంద్రం కూడా నదుల అనుసంధానం చేపట్టాలని భావిస్తున్న దృష్ట్యా ఏపీకి నిధులు కేటాయించాలని కోరారు. ఏపీలో EAP ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా రాయితీలు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. మౌలిక సదుపాయాలు, పోర్టులు, ఎయిర్పోర్టులు, మెట్రో రైల్ లాంటి ప్రాజెక్టులకు నిధులను EAP ప్రాజెక్టులతో అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. ఆయా ప్రాజెక్టులకు 90:10 విధానంలో నిధులు ఇవ్వాలన్న పయ్యావుల, గ్రీన్ఫీల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవియేషన్ యూనివర్సిటీకి 100 కోట్లు ఇవ్వాలని కోరారు. 5 టెక్స్టైల్ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు. విభజన చట్టంలో హామీ మేరకు వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్యాకేజీని కొనసాగించాలని మంత్రి కేశవ్ కోరారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులిచ్చినా అధికారులు ఖర్చు చేయడం లేదు. 6 నెలల క్రితం వరకు నిధులు లేవంటూ కబుర్లు చెప్పి ఇప్పుడు పుష్కలంగా నిధులున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిధుల ఖర్చుపై కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల స్థాయిలో సమీక్షలు అంతంత మాత్రంగానే జరిగాయి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే సూచనలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి పనులకు అత్యధిక నిధుల ఖర్చుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతులు ఇచ్చింది. ఆ శాఖకు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్న నిధుల ఖర్చు నత్తనడకగా సాగుతోంది. నిధులు ఖర్చు చేసి గ్రామాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించాలన్న ఆయన ఆదేశాలు 11 జిల్లాల్లో సరిగ్గా అమలు కావటం లేదు. ప్రభుత్వం విడుదల చేసిన 1995 కోట్ల 78 లక్షల్లో ఇప్పటి వరకు 567 కోట్ల 14 లక్షలే ఖర్చు చేశారు. వీటిలో 3 జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మెటీరియల్ నిధుల వ్యయం 11 జిల్లాల్లో ఇప్పటికీ 40% చేరుకోలేదు. నిధులిచ్చినా ఖర్చు చేయడంలో నిర్లిప్తంగా వ్యవహరించడంపై ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి సమీక్షించిన దాఖలాలు లేవు. తిరుపతి, విజయనగరం, NTR జిల్లాల్లో రహదారుల పనులకు ఇచ్చిన 661 కోట్ల 47 లక్షల్లో 144 కోట్ల 32 లక్షలే ఖర్చు చేశారు. అంటే వ్యయం 25% లేదు. శ్రీకాకుళం, అనకాపల్లి, బాపట్ల, కాకినాడ, ఏలూరు, పల్నాడు, విశాఖ జిల్లాలకు చేసిన కేటాయింపుల్లోనూ ఖర్చు 40% లోపే ఉంది.
ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల వ్యయంలోనూ జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. తిరుపతి జిల్లాకు కేటాయించిన నిధులు 194 కోట్లు కాగా ఖర్చు చేసినవి 37,50,00,000 మాత్రమే. ఎన్టీఆర్ జిల్లాకు 136,15,00,000 కేటాయించగా 31,59,00,000 మాత్రమే వినియోగించారు. విజయనగరం జిల్లాకు 331,32,00,000 ఇస్తే అందులో 75,23,00,000 వాడారు. బాపట్ల జిల్లాకు 123,94,00,000 ఇవ్వగా 37,32,00,000 ఖర్చు పెట్టారు. కాకినాడ జిల్లాకు 115 కోట్లు అందించగా 36 కోట్లు ఉపయోగించారు. శ్రీకాకుళం జిల్లాకు 327,46,00,000 ఇస్తే 98,34,00,000 వినియోగించుకున్నారు. అనకాపల్లి జిల్లాకు 214,87,00,000 ఇస్తే 64,14,00,000 వాడారు. ఏలూరు జిల్లాకు 194,51,00,000 ఇవ్వగా 62,55,00,000 వినియోగించారు. పల్నాడు జిల్లాకు 117,33,00,000 కేటాయిస్తే 41,03,00,000 ఖర్చు పెట్టారు. నెల్లూరు జిల్లాకు ఇచ్చిన 212 కోట్లలో 81,54,00,000 ఉపయోగించారు. విశాఖ జిల్లాకు 29,20,00,000 ఇవ్వగా 11,14,00,000 ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని డ్వామా పథక సంచాలకులు, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లతో కలిసి నిరంతరం సమీక్షలు జరిపి పనుల్లో వేగం పెంచి గడువులోగా నిధులు ఖర్చు చేయించొచ్చు. కానీ ఉపాధి నిధుల వ్యయం ప్రాధాన్యం కాదన్నట్లుగా కొందరు కలెక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఉపాధి హామీ పథకానికి జిల్లా స్థాయిలోనే కలెక్టరే చైర్మన్ అనే విషయాన్ని పలువురు గుర్తించడం లేదు. ఈ కారణంగా డ్వామా పీడీలు, ఇంజనీర్లు, ఎంపీడీఓలు, ఉపాధి సిబ్బంది ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి పథకం కింద మెటీరియల్ పనులు చేసిన వారు బిల్లుల కోసం ఏడాదికి పైగా ఎదురు చూసేవారు. కొందరు ఆ పార్టీ పెద్దలతో పైరవీలు చేయించుకుని బిల్లులు పొందేవారు. ఇప్పుడు పైరవీలకు ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రతి గురువారం బిల్లులు చెల్లించాలని నిర్ణయించి పక్కాగా అమలు చేస్తోంది. పూర్తి చేసిన పనుల వివరాల్ని ఇంజనీర్లు బుక్ లో రికార్డు చేశాక ఎంపీడీఓలు ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు అప్లోడ్ చేయగానే బిల్లులు చెల్లిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ప్రారంభించాక ఇప్పటి వరకు ఈ విధంగా చెల్లించిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని పనులు చేసేవారికి తెలియజేయడంలోనూ కొన్ని జిల్లాల్లో అధికారులు విఫలమవుతున్నారు. సమావేశాలు నిర్వహించి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. కృష్ణా, విజయనగరం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, అనంతపురం, అనకాపల్లి, బాపట్ల జిల్లాల్లో గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో అంటకాగిన పలువురు అధికారులే ఇప్పటికీ కీలక స్థానాల్లో ఉన్నారు. వివిధ ఘటనల్లో బాధితులకు వేగంగా న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. పోలీసులు, జైళ్లు, న్యాయ వ్యవస్థలు సమర్థంగా పనిచేసేందుకు కావలసిన ఏర్పాట్లకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఆమె స్పష్టం చేశారు. తద్వారా పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని వివరించారు. సచివాలయంలో న్యాయశాఖ మంత్రి ఫరూక్తో కలిసి ఫాస్ట్ ట్రాక్, స్పెషల్ కోర్టుల్లో ఉన్న కేసులు, పనితీరు, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. స్పెషల్ కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఏసీబీ కోర్టులు, పోస్కో, మహిళలకు సత్వర న్యాయం అందించే వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామన్నారు. పోలీసు, జైళ్లు, న్యాయ వ్యవస్థలోని ఖాళీలను భర్తీ చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. గత ప్రభుత్వంలో కక్షలు, ఆక్రమణలపై ప్రశ్నించినందుకు కేసులు ఎదుర్కొన్న వారికి కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుందని తెలిపారు. మరోవైపు ఉత్తరాంధ్ర, ఇతర కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలతో విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపి ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. పార్సిల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఓ ఒంటరి మహిళ ఇంటికి డెలివరీ వచ్చిన భయానక ఘటనతో పశ్చిమ గోదావరి జిల్లా ఉలిక్కిపడింది. ఉండి మండలం ఎండగండిలో తులసి అనే మహిళ ఇంటికి ఓ చెక్కపెట్టెలో 45 ఏళ్ల పురుషుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో డెలివరీ అయింది. 1,35,00,000 నగదు కావాలని అజ్ఞాత వ్యక్తులు అదే చెక్కపెట్టెలో సందేశం పంపారు. తులసి భీమవరంలోని ఓ దుకాణంలో పనిచేసుకుంటూ ఆమె కుమార్తెను పోషించుకుంటోంది. జగనన్న కాలనీలో మంజూరైన ఇంటి నిర్మాణం కోసం తమ సామాజిక వర్గానికి చెందిన దాతల సాయం కోసం దరఖాస్తు చేసుకుంది. గత సెప్టెంబర్లో ఇంటి నిర్మాణం కోసం సాయం చేస్తున్నామంటూ కొందరు పెయింట్, టైల్స్ను ఆటోలో ఇంటికి పంపారు. విద్యుత్ సామాగ్రి, మోటార్ పార్సిల్లో వస్తున్నాయంటూ గురువారం ఆమెకు మళ్లీ వాట్సాప్ సందేశం వచ్చింది. అదే రోజు సాయంత్రం చెక్కపెట్టే ఆటోలో డెలివరీ అయింది. దుర్వాసన రావడంతో స్థానికులతో కలిసి తాళం పగలగొట్టి చూడగా మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా వారు షాక్ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తులసి తండ్రి రంగరాజు కుటుంబంలో ఆస్తి తగాదా ఉన్నట్లు గుర్తించారు. తులసి చెల్లెలి భర్త అదృశ్యం కాగా మృతుడు అతడేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తులసికి కొన్ని రోజులుగా ఏ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయని విచారణ చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో అనేక లోపాలున్నాయని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ను మధ్యలో మారుస్తూ వచ్చారని, ఈ అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు శ్రీరామ్ వివరించారు. ప్రాజెక్టు డిజైన్పై కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. సరైన దర్యాప్తు, పరిశోధన, పరీక్షలు చేయకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేశారని ఆయన తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ లాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోయే ప్రమాదం ఉందన్నారు. 3 బ్యారేజ్ల నిర్మాణంలో లోపాలున్నా పట్టించుకోలేదని పేర్కొన్నారు. బ్యారేజీలకు సంబంధించి డేటా ఇవ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని వెదిరే శ్రీరామ్ పేర్కొన్నారు. నలుగురిని పెట్రోల్ పోసి చంపిన కేసులో ఓ ముద్దాయికి మరణశిక్ష, ఇంకో ముద్దాయికి నాంపల్లి క్రిమినల్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2022లో రాగుల సాయి అనే వ్యక్తి మాజీ భార్య అయిన ఆర్తి అతని నుంచి విడాకులు తీసుకుని సాయి స్నేహితుడైన నాగరాజును రెండో వివాహం చేసుకుంది. ఆర్తిని చెల్లిగా పిలవాలని నాగరాజు సాయిని ఒత్తిడి చేయగా ఇద్దరి మధ్య గతంలో వాగ్వాదం జరిగింది. ఇది మనసులో పెట్టుకున్న రాగుల సాయి తన స్నేహితుడు రాహుల్తో కలిసి గర్భంతో ఉన్న ఆర్తి, నాగరాజు ఏడాది కుమారుడు విష్ణుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన జరిగిన వెంటనే నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసును మొదటి ప్రాధాన్యత కేసుగా తీసుకున్న నాంపల్లి క్రిమినల్ కోర్టు నిందితుడైన రాగుల సాయికి మరణశిక్ష, అతని స్నేహితుడైన రాహుల్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలో వానలు రైతులకు కన్నీరు పెట్టించాయి. పొలాల్లో కోసి ఉంచిన వరి పనలు తడిచి ముద్దయ్యాయి. అనకాపల్లి జిల్లాలో 3038 హెక్టార్లలో ఆరబెట్టిన వరి పనలు తడిచిపోయాయి. కొండకర్ల, హరిపాలెం మధ్య 2000 ఎకరాల్లో వరి దెబ్బతింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో వరి కోతలు, నూర్పిళ్లు చేస్తున్న రైతులకు వర్షాలు కంటిపై కునుకు లేకుండా చేశాయి. విశాఖ జిల్లాలోని పలు గ్రామాల్లో పొలాలు వర్షార్పణమయ్యాయి. ఇవాళ వర్షాలు తగ్గుముఖం పడతాయని కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 26 వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. జర్మనీ మాగ్డెబర్గ్ నగరంలోని రద్దీగా ఉన్న క్రిస్మస్ మార్కెట్లోని పౌరులపైకి ఓ ఆగంతకుడు కారుతో అత్యంత వేగంగా దూసుకువెళ్లాడు. ఈ ఘటనలో 2 మృతి చెందగా 60 మంది గాయపడ్డారు. వారిలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని జర్మనీ పోలీసులు తెలిపారు. క్రిస్మస్ షాపింగ్తో రద్దీగా ఉన్న మార్కెట్లోకి నిందితుడు కారుతో దూసుకువెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కారును నడిపిన వ్యక్తిని ఘటనా స్థలంలోనే గన్ పాయింట్లో అరెస్టు చేసిన పోలీసులు అతన్ని సౌదీ అరేబియాకు చెందిన డాక్టర్గా గుర్తించారు. 2006లో జర్మనీ వచ్చిన నిందితుడు ఉద్దేశపూర్వకంగానే తీవ్రమైన దాడికి తెగబడినట్లు తెలిపారు. దాడి వెనుక ఉగ్రకోణం ఉందని అనుమానిస్తున్నారు. జర్మనీలో సరిగ్గా 8 ఏళ్ల క్రితం 2016 డిసెంబర్ 19న ఇలాంటి దాడే జరిగింది. బెర్లిన్లోని క్రిస్మస్ మార్కెట్లోని రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ ఉగ్రవాది అతి వేగంతో ట్రక్కు నడిపి 13 మందిని బలి తీసుకున్నాడు. పార్లమెంటు ప్రాంగణంలో గురువారం జరిగిన తోపులాట ఘటనలో లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదైన కేసు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కి బదిలీ అయింది. తోపులాటలో ఎంపీలు ప్రతాప్ చంద్ర షడంగి, ముఖేష్ రాజ్పుత్కు గాయాలు కావడానికి రాహుల్ గాంధీయే కారణమని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంత్ జోషి, అనురాగ్ ఠాకూర్, బాన్సూరి స్వరాజ్ పార్లమెంటు స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద రాహుల్పై కేసు నమోదైంది. ఆ కేసును ఇప్పుడు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేయనుంది. బీజేపీపై కాంగ్రెస్ ఎంపీలు చేసిన ఫిర్యాదుపైన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. అంబేద్కర్ని అవమానించారంటూ ఎన్డీఏ, ఇండియా కూటమి ఎంపీలు పరస్పరం ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో పార్లమెంటు మకరద్వారం మెట్ల వద్ద వారి మధ్య తోపులాట జరిగింది. మెట్లపై కూర్చున్న తమను తోసుకుంటూ రాహుల్ సభలోకి వెళ్లడానికి ప్రయత్నించారని బీజేపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు.